హలో, హాయ్, వెల్కమ్ టు మీ క్షేమం. ఒక మంచి హైదరాబాద్ స్పెషల్ పాయ షీర్మల్ చేస్తున్నానండి. ఇవాళ చూసేసి ఎంజాయ్ చేసుకొని వెంటనే చేసుకొని తినేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి ముందుగా షీర్మల్ చేసుకుందాము. మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. ఈవెన్గా ఇది మొత్తం మైదాతోనే చేస్తారండి, కానీ నేను వద్దు అనేసని, అది హెల్త్కి అంత మంచిది కాదు కదా అని గోధుమ పిండి కూడా కలిపాను అందులో. మిక్స్ చేసుకొని ఈస్ట్ వేస్తున్నాను, డ్రై ఈస్ట్ ఒక 2 eggs. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. జగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఇది తింటే వెంటనే రిలీఫ్ ఉంటుంది మనకి. బటర్, సాల్టెడ్ బటర్ ఇది, అందుకని నేను అందులో ఉప్పు కూడా వేయలేదు. నేను కలిపేసేయండి అంతే. చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోండి. నాకు 2 days నుంచి జ్వరం అండి, అందుకనే వీడియోస్ కూడా నేను పెట్టలేదు. అది కలిపేసుకోండి చక్కగా. మెత్తగా కలిపేసుకొని ఎదుగుండి పాలతో, నీళ్ళు వేయకుండా పాలు వేసింది, పాలతో కలిపేసుకోండి. పాలు ఇష్టం లేని వాళ్ళు నీళ్లు పోసేసుకొని కలిపేసుకోవచ్చు, కానీ టేస్ట్ మటుకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది పాలకి నీళ్ళకి. పాలతో వేసుకుంటే పక్కా షీర్మల్ వస్తుంది. అన్ని హెల్త్కి మంచి ఇంగ్రీడియంట్సే కదండి ఇందులో ఉన్నాయి, అందుకని హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇంకా చక్కగా స్మూత్గా అయిపోతుంది, సాఫ్ట్ బ్యాటర్ వచ్చేస్తుంది ఆయిల్ వేసాం కాబట్టి. అదిగోండి అంతే. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇది. అలా మెత్తగా చేసేసుకొని అంతే. కొంచెంసేపు ఇట్లా మూత పెట్టేసేయండి, ఒక 1/2 hour వరకు అన్నా ఉంచేయాలి, అలా క్లోజ్ చేసి పెట్టేయండి. ఈలోపు మనం తలకాయ అని 4 కాళ్ళు తీసుకున్నానండి. షీర్మల్కి బెస్ట్ కాంబినేషన్ తలకాయ కాళ్ళు అండి. అదిగోండి, కుక్కర్లోనే చేయాలి ఇది. కుక్కర్లో కొంచెం నూనె పోసుకోండి. నూనె పోసుకున్నాక చెక్క, స్టార్ అనాస్ అంటారు కదా అది, లవంగాలు, మిరియాలు, ఘాటుగా ఉంటుందండి ఈ కూర, అందుకని దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది. మిరియాలు కూడా సరే, అన్ని మిరియాలు, షాజీరా కొంచెం వేసేసుకోండి. అవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే పడతాయి, అన్నీ ఎక్కువే పడతాయి దీనిలో. వేసేసుకోండి. ఇది కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఏదైనా కానీ. అన్నీ కలిపి పెట్టేయడం, అన్నీ కలిపి కూడా పెట్టేయచ్చు. ఇలా తాలింపు వేసుకోవడం ఇదంతా టైం లేదా అనుకుంటున్నారా, త్వరగా అయిపోవాలి అనుకుంటున్నారా, అన్నీ కలిపి కుక్కర్లో కూడా పెట్టేసినా కానీ ఈజీ అయిపోతుంది. ఇది ఏం కష్టపడిన అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేసేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదిగోండి అలా. కొంచెం పసుపు వేయండి ఇప్పుడు మళ్ళీ. అది కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయిందాక చేసేయండి. పసుపు వేయండి. పసుపు అంటండి తాలింపులో వేస్తేనే దాని అసలు అరోమా కానీ దాని బెనిఫిట్స్ కానీ ఉంటాయి అంటండి.
అంతే కదా. పసుపు మనం ఆవిరి పడతాం కదా, ఆవిరి పట్టేటప్పుడు కూడా మనం పసుపు వేసుకుంటాం. అంత హెల్త్కి మంచిది కదండి పసుపు. అది కూడా ఎక్కువే వేయండి, కొంచెం కళ్ళుప్పు వేసుకుని. అన్ని తాలింపుల్లోనే వేసేస్తున్నాను. కారం ఎక్కువే పడుతుందండి. నన్ను ఇప్పుడు కొంచెం వేసుకున్నా కానీ మళ్ళీ తర్వాత మధ్యలో ఎప్పుడైనా చూసుకొని కూడా మళ్ళీ కారం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పటికే 3 స్పూన్స్ వేసాను కదా పెద్ద ధనియాల పొడి, ధనియాల జీలకర్ర పొడి అది వేసేసుకోండి. కాకపోతే మటన్ మంచిగా ఉండాలండి. అది ఆ గొర్రె ఏదైతే తీసుకున్నామో గొర్రె తలకాయ కాళ్ళు కదా, కొంచెం ఫ్యాటీగా ఉంటాయి అవి. అదిగోండి, ఫ్యాటీగా ఉండే పీసెస్ అయితే బాగుంటాయి. ఎందుకంటే లేదా కొన్ని చోట్ల మనకి బోన్సే దొరుకుతాయి. అవి ఉడికిన తర్వాత అంతా బోన్స్ అయిపోతూ ఉంటాయి, అప్పుడు బాగోదు అది. అది మటన్ సెలెక్షన్లో కూడా ఉంటుంది ఈ కర్రీ టేస్ట్. మనకి హైదరాబాద్లోనేమో ఒట్టి పాయ అంటే ఒట్టి కాళ్ళతో చేస్తారు. నేను తలకాయను కాళ్ళు 2 కలిపి చేశాను. సేమ్ టేస్ట్ అయినా కానీ రెండిటికి బాగుంటుంది. అది కొంచెం చెక్క లవంగ పౌడర్, గరం మసాలా అన్నమాట. తాలింపులో వేసి ఇలా వేయాలి అనేసి అని లేదు, అన్నీ కలిపి కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయిల్ సపరేట్ అయిన దాకా కలుపుకోండి, ఉడికించండి అలా కొంచెంసేపు మూత లేకుండానే. అదిగోండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ సపరేట్ అయింది చూసారా, అదిగోండి అలా. అలా ఆయిల్ సపరేట్ అయిన దాకా మూత కూడా పెట్టకుండా అలా ఉంచేసేయండి, ఉడికిపోతుంది అది సగం. ఇప్పుడు నీళ్లు పోసేసుకోండి, బాగా ముక్కలన్నీ మునిగేదాకా దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని ఇది కుక్కర్లోనేనండి, మామూలు స్టవ్ మీద అయితే చాలా టైం పట్టేస్తుంది. కుక్కర్లో పెడితే మనకి చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. పెట్టేసేసి మూత పెట్టేసేయండి. ఇంక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇంకా అదిగోండి అలా విజిల్స్ రానివ్వండి, ఒక 4-5 విజిల్స్ వరకు రానివ్వండి. మనం మటన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అది ఉడుకుతుందో లేదో అన్నది. దాన్ని పట్టేసి మనం కొంచెం చూసుకోండి, మళ్ళీ మధ్యలో ఉడకలేదా మళ్ళీ ఇంకా 2 విజిల్స్ రానివ్వండి. అలా మంచి మటన్ అయితే 4-5 విజిల్స్ చాలండి, ఉడికిపోతుంది బాగా. పిల్లలకు కూడా మంచిదండి ఇది, దగ్గు జలుబు చేస్తూ ఉంటుంది కదా పిల్లలకి. అది వర్షాకాలం చలికాలం చక్కగా తినేయచ్చండి ఇది. ఎండాకాలం అయితే కొంచెం వేడి చేస్తుంది, చలికాలము వర్షాకాలాలు చక్కగా తినేయచ్చు కూర. ఇప్పుడు తీసేయండి. అందుకోండి చూసారా, ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయింది కదా. అదిగోండి ఆ కాళ్ళు చూసారా అట్లా ఉబ్బి వచ్చేసి, అది మటన్ కూడా సపరేట్ అయిపోతూ ఉంటుంది. అదిగోండి చూసారా, చక్కగా ఉడికిపోయింది అది ఇప్పుడు. అదిగోండి అలా అవుతే ఉడికిపోయినట్టే ఇంకా. ఇదేంటంటే మటనే బాగుంది, అందుకని అది మనకి పీసెస్ అట్లా గంట తెలుస్తుంది మనకి. చూసారా ఆ స్కిన్ కింద ఫ్యాట్ అలా తెలుస్తుంది మనకి. కారం సరిపోలేదు, అందుకని ఇంకా కొంచెం కారం, అంటే ఇందాక ఒక 3 స్పూన్స్ ఇప్పుడు ఒక 3 స్పూన్స్ 6 స్పూన్స్ వేసాను నేను కారం. మళ్ళీ ఉప్పు. ఇన్ని వేసిన తర్వాత కూడా
అది ఏమంత ఘాటు ఉండదండి, అంత కారమే అనిపించదు, సరిపోతుంది ఈ కూరకి. కారము, చెక్క లవంగాలు, మిరియాలు అన్నీ, గరం మసాలా ఎక్కువ కావాల్సి వస్తుందండి ఈ కూరకి. ఇప్పుడు కొబ్బరి గసాలు అనమాట, అవి కొబ్బరి గసాలు పేస్ట్ వేసేసేయండి. కొంచెం అదే మిక్సీలో కొంచెం నీళ్లు కలుపుకొని వేసుకోండి. మళ్ళీ అదిగోండి అలా వేసుకొని తిప్పేసి, ఇంక ఇప్పుడు మనం కుక్కర్ పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి, అది సాఫ్ట్గా అయిపోయింది కాబట్టి మటన్. ఇప్పుడు ఏం చేయని అవసరం, అంతసేపు ఉడకని అవసరం లేదు, జస్ట్ ఆ కొబ్బరి గసాలు వేసాం కాబట్టి అది కొంచెం సేపు పెడితే చాలు. కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలండి దీనికి, షార్బా లాగా చేసుకోవాలి, గ్రేవీ ఎక్కువ ఉండాలి, గట్టిగా చేయకూడదు దీన్ని. ఇదొకటి, గట్టిగా అస్సలు చేయకండి, ఇది కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి. ఈలోపు మనం ఇది రెడీ అయిపోయింది, చూసారా? అదిగోండి ఎంత ఉబ్బిందో, డబుల్ సైజ్ అయింది. ఇప్పుడు దాన్ని కొంచెం మెత్తగా చేసుకోండి, సాఫ్ట్గా అయిపోతుంది. అంతేనండి, చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను స్టేజ్ బై స్టేజ్ చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అండి. బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు, అప్పటికప్పుడే బిగినింగ్ వంటలు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. అవునండి, అలా సాఫ్ట్గా చేసుకోండి. ఈస్ట్ వేసాం కాబట్టి అది అలా సాఫ్ట్గా ఉండిపోతుంది, అలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దాన్ని కొంచెం పిండి అద్దేసుకొని ఆ రొట్టెల కర్రకి కూడా పిండి రాసుకోండి, అప్పుడు అది అతుక్కోకుండా ఉంటుంది. అలాగా అదిగోండి అలాగా. ఇప్పుడంటే షీర్మల్కంటూ ఒక షేప్ ఉంటుందండి, అది స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి స్క్వేర్ కావాలి అని అంటే అటు ఇటు మనం ఎడ్జెస్ అట్లా షార్ప్గా కట్ చేసుకోవాలి వాటిని. లేదా మనం కట్ చేసుకోవడం ఎందుకు, మళ్ళీ టైం వేస్ట్ అని అనుకునే వాళ్ళు అలానే చేసేసుకోవచ్చు కూడా. కాకపోతే మనకు తినేటప్పుడు అది ఆ లుక్ కావాలి అని అంటే కూడా, షీర్మల్ లుక్ రావాలి అనేసి అని అంటే ఇలా స్క్వేర్గా చేసుకోండి. ఫోర్క్స్తోని అలా ఘాట్లు పెట్టుకోండి ఫోర్క్తో. అదిగోండి, ఘాట్లు పెట్టుకొని 4 వైపులా అదిగోండి అలా గుంటలు పెట్టేసుకోండి. చేసుకొని 2 ఇది కూడా చేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ పెట్టాలండి, ఎందుకంటే ఈస్ట్ మళ్ళీ కొంచెం యాక్టివేట్ అవ్వాలి. అందుకని అలా రుద్దుకున్న తర్వాత కూడా కొంచెం సేపు మనం పక్కన పెట్టుకున్నాం అంటే దాన్ని ఈస్ట్ యాక్టివేట్ అయ్యి అది కొంచెం ఉబ్బుతుంది అనమాట, బ్రెడ్ లాగా. ఇది నథింగ్ బట్ బ్రెడ్ అండి, ఇంకా అంతే, షీర్మల్ బ్రెడ్ అనమాట. ఎందుకో మరి తలకాయ కాళ్ళ కూరకి ఇది బెస్ట్ కాంబినేషన్ అంటారు. నిజమే, చాలా బాగుంటుంది. ఇంకేం బయటికి వెళ్ళి తినవసరం లేదండి, ఇంకా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం ఎంతో టేస్టీ షీర్మల్ పాయ. అలా చేసేసి కొంచెం సేపు అలా ప్లేట్లో పెట్టి ఉంచేసేయండి, మూత పెట్టి ఉంచేసేయండి దాన్ని. అప్పుడు ఈస్ట్ యాక్టివేట్ అయ్యి అది కొంచెం ఉబ్బుతుంది మళ్ళీ. ఆ పిండి ముద్దలు కూడా అట్లా డ్రైగా వదిలేయకండి వాటిని. ఇది చేసి అదిగోండి అలా మూత పెట్టేసేయండి. ఈలోపు కూర అయిపోయింది, చూసారా? ఇంకా అదిగోండి ఇంకా ఉడికిపోతుంది కదా, ఉడికిపోయింది, అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. అంతే, అలానే సింపుల్. తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడు పెనం తీసుకోండి. ఆ పెనం కూడా నాన్ స్టిక్కీ ప్యాన్ కాదండి, మామూలు పెనం, ఇనుప పెనం తీసుకోండి, లేకపోతే పాత నాన్ స్టిక్కీ ప్యాన్ ఉంటే అదన్నా కానీ తీసుకోండి.
ఎందుకంటే షీర్మల్ని అతుక్కుపోవాలన్నమాట. దానికి మనం రివర్స్లో వెనక్కి తిప్పుకొని దానికి తడి చేసుకుందాం. నీళ్ళు అద్దుకోవాలి వాటికి. నీళ్ళు అద్దుకోవడానికి ఏం లేదు, అది స్టిక్కీగా ఉండటానికి అంతే. అప్పుడు వేడివేడి పెనం మీద అది అంటించేయాలి. పెనం వేడి చేసుకోండి బాగా. నాన్ స్టిక్కీ మటుకు వాడకండి, నాన్ స్టిక్కీ మీద ఇది రాదు. అదిగోండి అలా అంటించేసేయండి. ఇనుప పెనం ఇది, లేదా పాత నాన్ స్టిక్కీ పెనం. నాన్ స్టిక్కీనెస్ పొయ్యి పాడైపోయి ఉంటుంది కదా, అదన్నా వాడుకోండి. అదిగోండి కొంచెం బబుల్స్ వస్తుంది కదా, అదిగోండి కొంచెం ఉబ్బుతుంది కదా అది. ఇప్పుడు దాన్ని రివర్స్ తిప్పేయండి. అదిగోండి కొంచెం ఉబ్బుతుంది కదా. ఇప్పుడు పైకి లేపి అదిగోండి అలా కాల్చుకోండి. అంచులు కూడా వచ్చేలాగా కొంచెం ఆ పెనాన్ని తిప్పుతూ అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి. అదిగోండి అలా. ఇది మటుకు టెక్నిక్ మంచిగా చేసుకోవాలండి. ఇది నేను ఇనుప పెనం తీసుకున్నాను, ఇది చాలా బరువు ఉంటుంది. అదే పాత నాన్ స్టిక్కీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది, అది లైట్ వెయిట్ ఉంటుంది కదా. అదిగోండి అన్ని వైపులు తిప్పుకుంటూ కాల్చుకోండి. అదిగోండి కాలిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కింద కూడా కాలాలి కదా, జస్ట్ కొద్దిసేపు ఉంచండి అలా. కింద కాలితే ఆటోమేటిక్గా అది ఊడి వచ్చేస్తుంది. అదిగోండి అదిగోండి ఎంత చక్కగా వచ్చేసింది కదా, అంతే. పెనం మటుకు వేడిగా ఉండాలండి, అసలు సిమ్లో పెట్టకండి, హైలోనే ఉండి చెయ్యాలి ఇది. ఈ కూర అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వండి చేస్తున్నాను. ఇది అక్కడ మటన్ చాలా బాగా దొరుకుతుంది. ఈ కూర అంతా మటన్లోనే ఉంటుందండి, అది మంచిగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చండి, అందరం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట వెళ్ళి హైదరాబాద్లో వాళ్ళైతే పొద్దున్నే వెళ్ళి ఓల్డ్ సిటీకి వెళ్ళి తింటారు, ఇది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పాయా షీర్మల్ అంటే మనం ఎక్కడికి బయటికి వెళ్ళని అవసరమే లేదు. బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు కదా బాబా. పిల్లలు ఇంకా బయటికి వెళ్ళకుండా పిల్లలైనా సరే చేసేసుకోవచ్చు, ఇది ఇంట్లోనే చేసుకొని ట్రై చేసేయండి నాన్న. బయట ఫుడ్స్ తినకండి, హెల్త్ అస్సలు పాడవు చేసుకోకండి బయట ఫుడ్స్ తిని. వాళ్ళు ఏం నూనెలు వాడతారో ఏం కారాలు వేస్తారో మనకి తెలియదు కదా, వాడిన నూనె వాడుతూ ఉంటారు బయట. అలా కాకుండా నాన్న ఇంట్లోనే చేసుకొని తినేసేయండి. అదిగోండి అలా ఈజీగా వచ్చేసింది చూసారా. అదిగోండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇదండి ది బెస్ట్ హైదరాబాద్ పాయా షీర్మల్. ఎంతో ఈజీగా ఉంది కదండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వెంటనే చేసుకొని తినేసేయండి. అదిగోండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, వెంటనే చేసేసుకొని తినేసేయండి ఇంకా. అదిగోండి దానిలో ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసేసుకొని కొంచెంసేపు నానబెట్టుకొని తినొచ్చు, లేదా అంటే అప్పటికప్పుడు తుంచుకొని కూడా తినేసేయచ్చు. అదిగోండి చూసారా ఎంత బాగుందో. అదిగోండి బ్రెడ్ లాగా అవుతుంది చూసారా, లోపల కూడా అలా బ్రెడ్ లాగా వస్తుంది. అదిగోండి ఎంతో బాగుంటుందండి ఇది టేస్టీగా. అలా నానబెట్టేసుకొని కాసేపు అందులో తినేసేయండి. మళ్ళీ జ్వరం ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చండి, ఇది నోటికి బాగుంటుంది. అదిగోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.